నా పేరు వచ్చేసి సయ్యద్ బాజీ. ఎక్కడి నుంచి బ్రో? తాడికొండ కాన్స్టిట్యున్సీ, మేడికుంట్రు మండలం. ఆ, ఎలా ఉంది బ్రో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు? చాలా బాగున్నాయి. ఆ, అంటే అమరావతికి దగ్గర కదా మీది. అమరావతి అంటే ఏం లేదు అక్కడ విషయం. ఆ, అందరూ రాజధాని రాజధాని అంటున్నారు. ఆ, సో మాకైతే ఆ ఎఫెక్ట్ అనేది ఏం లేదు, ఆ, మంచిగా జరుగుతుంది. ఓకే. అండ్ మొన్న రాజధాని కూలీలు ఉన్నారు కదా, ఆ, వాళ్ళకి కూలీలా? రాజధాని అంటే ల్యాండ్ లెస్ పీపుల్స్ ఉన్నారు కదా, ఆ, అది రైతు అదే భూమి లేని కూలీలు ఉంటారు కదా, భూమి లేని నివాసులు. సో వాళ్ళకి 3,000 వరకు ఇస్తున్నారు మొన్నటి వరకు. మొన్న ఒక చిన్న ఇది మేడం గారి రిక్వెస్ట్ తో దాన్ని 5,000 చేసేసారు. ఇంకేం కావాలి వాళ్ళకి? అంతేనా? సరిపోద్ది. సరిపోతుంది కదా. మొన్నటి వరకు అసలు ఏమీ రాలేదు, ఏ పథకాలు లేవన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, డోర్ టు డోర్ వెళ్ళిపోతున్నాయి. సో రాజధాని అన్న ఆలోచన అయితే ఎవరికి లేదు. వాళ్ళు ఏదో పేడ్ ఆర్టిస్టులు వచ్చారు, చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే మీ నియోజకవర్గం వాళ్ళు ఎవరు లేరా? ఎవరున్నారు? అందరూ జగన్ అన్నకు మద్దతుగానే నిలిచారులే కానీ రాజధాని వ్యతిరేకులు అయితే ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. నేను తిరుగుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈసారి ఖచ్చితంగా 10,000 లేదా 15,000 మెజార్టీతో సుచరితమ్మ గెలవబోతుంది. ఇది మాత్రం పాతామంటే అది గతం గత వదిలేయాలి. ఆమె అవకాశం కోసం చూసుకుంది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెతో ఏమీ వెళ్ళలేదు, క్యాడర్ అంతా వెళ్ళలేదు. ఎవరున్నారు? ఒక్క ఆవిడే వచ్చింది, ఒక ఆవిడే వెళ్ళిపోయింది. మిగతా క్యాడర్ అంతా జగన్ నమ్ముకుని ఉన్నారు. ఆమెను చూసి ఓట్లు వేసిన ఒకళ్ళు కూడా లేరు కదా, అంతా 100% జగన్ చూసి వేసిన వాళ్ళే. ఆమె వెళ్ళిపోతే ఎందుకు వెళ్తారు? ఆమె అసలు ఊర్లోకి వచ్చి మొహం చూపించలేక ఊర్లకే, నియోజకవర్గంలో ఊర్లకే రాలేదు ఒకసారి కూడా. రిజైన్ చేసి టీడీలోకి వెళ్ళిన తర్వాత ఆమె రిజైన్ చేసేటప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఆమె ఎందుకు వచ్చిందో, ఎందుకు గెలిచిందో, ఎందుకు వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు. 70,000 కోట్లు నుంచి 1,00,000 కోట్ల వరకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి రాజధానిలో కావాలి. ఏది ఒక రకమైన డెవలప్మెంట్, ఒక సిటీ లాగా డెవలప్ చేయడానికి 4,00,000 కోట్లు కావాలి. 4,00,000 కోట్లు ఒక రాజధాని మీద పెడితే ఆంధ్ర అంతా ఏం కావాలి? సింపుల్ క్వశ్చన్. ఒకప్పుడు అర్థం కాలేదు జనాలకి. రాజధాని ఉంటుంది కదా వైజాగ్ లో, సింపుల్. ఇప్పుడు అందరు చెప్పేది అదే, ఏది కొంచెం అమరావతి ఫరగున్నోళ్ళు కాకపోతే ఆంధ్ర తొందరగా అభివృద్ధి చెందాలంటే వైసీపీ కోటేయాలి. ఎందుకంటే విశాఖ రాజధాని. ఆంధ్ర స్లోగా 70 సంవత్సరాలు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీకు అమరావతి ఉంది అనుకో, పక్కన భూముల రేట్లు పెరుగుతాయి, మీరంతా బాగుంటారు కదా, మీరు కూడా వైసీపీ విశాఖకు సపోర్ట్ చేస్తారు. ఒక్క అమరావతి. ఒక్క నిమిషం బ్రదరు, మనం బాగా ఒక్క నిమిషం. ఇప్పుడు మా గ్రామంలో 2008 ఎప్పుడు అమరావతి రాజధాని వచ్చింది? అమరావతి 14. మా గ్రామంలో 2008లోనే 70-80 లక్షలు ఉంది రోడ్డు పక్కన ఎకరం. ఇప్పుడు 90 లక్షలు, 1 కోటి రూపాయలే ఉంది. మరి 2008 ఎక్కడ? మధ్యలో అమరావతి రావడం ఎక్కడ? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు రాజధాని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళే, హైదరాబాద్ లో విల్లాలమ్మి ఇక్కడ పొలాలు కొన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చాను, వాళ్ళే మునిగిపోయారు. ఎప్పుడు జగన్ రావడం వల్ల కాదు, జగన్ కంటే రాకముందే రాజధానిలో అభివృద్ధి ఏమి లేదు, జగన్ చేసింది ఏమి లేదు. అదే చంద్రబాబు కన్నా ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాల్లో చేస్తుంటే అది చిన్నగా డెవలప్ అయ్యి. మీరే చెప్పండి, నేను చెప్తాను. అసెంబ్లీలో కదా జగన్ గారు జయము జయము అవన్నీ చేస్తా ఉంటారు. అది అవన్నీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్, అందరికి తెలిసిందే కదా. అందరూ కొన్ని జయము జయము చంద్రన్న పాటించాడు పాట. ఆయన బ్రహ్మాండంగా పాడేయటం కూడా వాడి మొహం లాగా ఉంది, వాడి బొల్లు గడ్డం లాగా ఉంది. జనం సొమ్మంతా అక్కడ తీసుకెళ్లి పోలవరం కట్టాను, వాడి బొంద కట్టాడు, వాడు బోలు కట్టాడు అని చెప్పి జనం సొమ్మంత, ఇక్కడ లేబర్ సొమ్మంత తీసుకెళ్లి వాళ్ళందరికి ఇచ్చాడు. అక్కడ తీసుకెళ్లి ఆగల చేతింది గుళ్ళో దేవుడి పాట పాడేసి వాడి మీద పడేసాడు దేవుడి పాట. ఏమని? జయము జయము చంద్రన్న అని. ఇంకేం కడతాడండి ఆయన? రాజధాని ఏం కడతాడు ఆయన? కట్టేమున్నాయి. ఇప్పుడు చెప్పేయండి, 2014లో బీజేపీతో పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. అప్పుడు నువ్వు బీజేపీ పైన అధికారంలో ఉంది ఉన్నప్పుడు, నువ్వు అలయన్స్ ఉన్నప్పుడు నువ్వు బీజేపీ ఎందుకు అడగలేకపోయా? అడిగి నువ్వు తీసుకురావచ్చు కదా మనకు రాజధానికి ఏది కావాలన్నా. అసలు 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ మనకి ఉంది కదండి, హక్కు ఉంది కదండి. 2014 సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోలవరాన్ని ఏటీఎం లా వాడుకున్నాడు చంద్రబాబు కూడా అన్నారు. మరి చెప్పి వాళ్ళు కుమ్మక్కయ్యాక ఇప్పుడు అంటే ఒకటి కోసం 3 పార్టీలు ఏకమైనాయి అంటే మరి జనార్థం చేసుకోవాలి. అది జనార్థం చేసుకోవాలి. ఇప్పుడు అది సింగిల్ గా వచ్చిందన్న జనాల్లో చెప్పండి, జనాల్లో చంద్రబాబు
700 600 ఇచ్చాడు అప్పుడు హామీలు. ఇప్పుడు ఒక 1100 1200 హామీలు ఇస్తారు. ఇప్పుడు ఇదేవి ఒక్కటి కూడా అమలు చేసేది ఏమి ఉండదు. మళ్ళీ నీరు చెట్టు పథకం వచ్చింది ఆయన రాగానే. ఇదే జన్మభూమి కమిటీలు వస్తారు, జనం అడుగు తింటాం గ్యారెంటీగా ఉండిద్ది వాడు వస్తే మాత్రం. సాంగ్ అవుతుంది బీహార్ అవుతుంది అంటుండే. మరి ఇప్పుడు ఆయన చెప్పిన సంవత్సరానికి 3 సిలిండర్లు, ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు బీహార్ అంటే ఇప్పుడు మన పాకిస్తాన్ అయితే అప్పుడు మరి పాకిస్తాన్ కావాలి కదా అప్పుడు. అమెరికా అయినా కావాలి. పాయింట్ చెప్తాను చూడు, ఒక నిమిషం. ఇప్పుడు రాష్ట్రంలో దరిద్రంగా పట్టించింది ఏంటంటే కేవలం ఇప్పుడు ఆయన ఏమంటే కొత్త పాట ఇప్పుడు ఎంచుకున్నాడు కొత్తగా ఒకటి. ఆయన కోసం కాదంట, ఆయన కోసం కాదు, పవన్ కళ్యాణ్ కోసం కాదంట, ఈ 5 కోట్ల జనాభా కోసం ఆయన అంటే బతికడం కోసం పోరాడు చేస్తాడంట. మరి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీఎం చేసావు, మరి అప్పుడు ఎందుకు బతికలేవు నువ్వు? అప్పుడు మర్చిపోయి ఇప్పుడు మేము ఉన్నామండి, నాకు 32 ఏళ్ళు, చదువుకున్నాం, పొలం పని చేసి పొలం తీసుకుంటున్నాం. అంటే నేను చదువుకున్నప్పుడు నువ్వు సీఎంవేగా, మరి మేము ఏ ఉద్యోగం రాకుండా మేము ఇప్పుడు ఎందుకు పొలం పని చేసుకుంటున్నాం? మీరు చదవలేదండి ఏమని ఏం చదవలేదు. ఆయన కొడుకే చదవలేదు, మేమేం చదువుతాం చెప్పి ఇంకా అట్ట కదండి. ఆయన కొడుకే లోకేష్ బాబే 9వ తారీఖు ఎలక్షన్ పెట్టుకొని 6వ తారీఖు నాకు 6వ తారీఖు ఓట్లు అని అడిగాడు. మరి అట్లాంటి ఆయన మరి ఫారెన్ లోనా? మేము కూడా ఫారెన్ పోతామండి, ఆయన రమ్మంటే ఆయన వెనకాల పోతామండి మేము కూడా. అట్ట కదండి, సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీ ఊరు మీరే వేసుకోవటం అన్నాడు. మరి అట్లాంటి ఆయనకి మరి ఓటు ఓడేస్తాడండి.